ఈరోజు ఆదివారం అయ్యేలోపలికి మేము ఈరోజు చికెన్ మటన్ ఏం తెచ్చుకోలేదు. ఈరోజు మా డిన్నర్లోకి నంచుకునేదానికి ఈరోజు ఇది వచ్చి కండ చుక్క అనమాట. మనం ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేస్తున్నాను. ఇది వచ్చి తాటాక్ చేప. ఇది మీకు రెగ్యులర్గా తెలిసిందే, మేము ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాము తినేదానికి, నంచుకునేదానికి. ఇదైతే ఈరోజు ట్రై చేస్తాం ఈ రెండు కలిసి. ఈ ఫస్ట్ వచ్చి నీట్గా క్లీన్ చేసుకోవాలి. తోకలన్నీ కట్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత కడిగేసి కొద్దిసేపు ఆరేదానికి ఎండలో పెట్టాను అనమాట. ఆ తర్వాత బాణలో పెట్టుకునేసి దోరగా వేయించుకున్నాను, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంచుకున్నాను అనమాట. ఆ తర్వాత లైట్గా కారం వేసుకున్నాం అనమాట. చూడండి ఒకసారి కారము. దీంట్లో అయితే మనం సాల్ట్ వేయం కాబట్టి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందని మనం సాల్ట్ వేయము. చూడండి ఒకసారి. పప్పుచారు ఉప్పు చేప రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డిన్నరు ఇంకేం లేదు, డిన్నర్ స్టార్ట్ చేయడమే. మా వాడుండి ఈరోజు చికెన్ తెచ్చుకుంటాడు డాడీ అన్నాడు. ఈరోజు ఏం లేదైనా మనం ఈరోజు చేపలు తిందాము, బాగుంటాయి టేస్ట్ అయితే. నేను అందులో కొత్త రకం చేప తెచ్చాను కదా కండ చుక్కని, అది ఈరోజు ట్రై చేద్దామని చెప్పాను. కండ చుక్క అయితే అంతగా ఏం అనిపించినట్టు నాకైతే లేదు. లాస్ట్ తిని మీకైతే చెప్తాను, ఒకసారి చూడండి. మా వాడు ఇంకో చేప పెట్టంటున్నాడు. మా వాడు చూడు తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు, ఒకసారి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది డాడీ అంటున్నాడు మా వాడు. ఏమి నచ్చిందో మాకైతే తెలియలేదు వాడికి. చూడండి ఒకసారి. నేనైతే లాస్ట్కి అయితే నేను ట్రై చేస్తున్నాను కండ చుక్క ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తాను చూడండి. కండ చుక్క అయితే కొద్దిగా యావరేజ్గానే ఉంది, నాకైతే అంత నచ్చలేదు. సరే ఫ్రెండ్స్, ఉంటా మరి.